మైక్ టెస్టింగ్, మైక్ చెక్. ఏంటి నాన్న ఇదంతా? దొంగ రాకూడగా బయట నువ్వు చేసే పనులు ఇవ్వరా హీరో తెలిసి సార్ పొద్దున్న అమాయకుని చేసి అలా కొడుతున్నారు. వీడు అమాయకుడు ఏంటి? లైట్ డిటెక్టర్ పెట్టిన తర్వాత తెలిసింది వీడెంత పూరం పోక. లైట్ డిటెక్టరా? దాని వల్లనే ఈ 20 చేసే పనులన్నీ బయటపడ్డాయి. హలో మాస్టారు, ఎందుకైనా మంచిది మీ కొడుకు కూడా టెస్ట్ చేయండి. నా కొడుకేం దొంగ నా కొడుకు కాదు సార్, వాడు నా వారసుడు, నా పోలిక. ఈరోజే టెస్ట్ చేస్తా, మా ఓడేంటో ప్రూవ్ చేస్తా. గుడ్ బాయ్. ఇవన్నీ ఎందుకు నాన్న? కావాలంటే ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం నాన్న. అయినా నీకు నా పైన నమ్మకం లేదా నాన్న? నువ్వు నా కొడుకురా, నమ్మకం లేదని కాదు. నువ్వు చెప్పే ఒక్కొక్క నిజానికి కాలనీ వాళ్ళందరూ షాక్ అయిపోవాలి. అసలు నీలాంటి కొడుకు మాకెందుకు పుట్టలేదని కుళ్ళి చావాలరా. షాక్ అవ్వాల్సిందే అంటావా నాన్న? తప్పదురా నాన్న. ఫస్ట్ ఈ మిషన్ పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం నాన్న. అవును రోయ్, అవును. ఎలా చెక్ చేద్దాం మరి? అదే నాన్న, సూపర్ మూవీలో బ్రహ్మానందం మన ఆలిని అడుగుతాడు కదా, నువ్వు ఆడామగా అని. ఆ క్వశ్చన్ వద్దులేరా, పైగా నువ్వు నా కొడుకువి. నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడుగు. నువ్వు అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను, సరేనా? నాన్న, నువ్వు ఆడా మగా? మాడా. రెడీ బాబు, రెడీ. కెమెరా యాక్షన్. ఆయన ఈ మిషన్ ఏంది నాన్న ఇంత చిన్నగా ఉంది? అది సినిమారా, పెద్ద బడ్జెట్లో పెద్దగా ఉంటాయి. మంది యూట్యూబ్ కదా, చిన్న మిషన్లే ఉంటాయి. నిన్ను కూడా చిన్న క్వశ్చన్లు అడుగుతాను రా. అలా అన్నా బాగుంది. నాన్న, నీకు నేను ఇష్టమా లేకపోతే అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా? అదే నాన్న అలా అడుగుతావు? మీ ఇద్దరు నాకు 2 కళ్ళతో సమానం, అయినా మీ ఇద్దరంటే నాకు ఇష్టం. పర్లేదు చెప్పరా. నానంటే ఇష్టం. రే నేనున్నాననే కదా నా పేరు చెప్తున్నావు. నీ మనసులో ఉన్న మాట చెప్పురా, నేనేమనుకోను. అమ్మంటే ఇష్టం. చూసావా, మిషన్ కూడా అమ్మాయి అని చెప్తుంది. నాకు తెలుసురా నువ్వు అమ్మ కూచివని. అవునరా, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అలా అడిగావు, బాగుంది. కార్తిక్, శ్రవణ్, వత్స. వీళ్ళందరిలో పెద్దదెవడు? సూపర్ క్వశ్చన్ అడిగినావు నాన్న. కార్తిక్, శ్రవణ్, ఖచ్చితంగా వీడే. వత్స. మా గ్యాంగ్ లో పెద్దదవన్ నేనే నాన్న. రై, రీసెంట్ గా నువ్వు చేసిన పెద్దదో పని ఏంటి? అయ్యో నాన్నగారు, అలాంటివి ఏం లేవు నాన్న. మిషన్ నడుస్తుంది అక్కడ, నిజం చెప్పు. నేను ఏదో నవ్వచ్చు నాన్న, కానీ ఏదో పనులు ఎప్పుడు చేయలేదు. రై, మర్యాదగా చెప్తావా లేక నీ కళాఖండాలన్నీ మీ అమ్మని పిలిపించి చూపించమంటావా? ఏమే అమ్మా, వద్దు నాన్న, చెప్తాను. అంటే మొన్న కాలేజ్లో గొడవ అయితే మీ పేరెంట్స్ని తీసుకొని రమ్మన్నారు. మా ఫాదర్కి పైల్స్ ఆపరేషన్ అయింది, రాలేడు అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నకి ఫుల్ బాటిల్ ఆఫర్ ఇచ్చాను నాన్న. ఆయన తీసుకొని వెళ్ళాను. అమ్మ నా కొడక, నాకు పైల్సా? ఎంతకు దిగించావురా? అమ్మ ఇప్పుడేం అడుగుతాడో ఏందో. అవునరా, నిన్న రాత్రి తినడానికి రారా అంటే ఏదో మూవీ చూస్తున్నాను చెప్పావు. ఏ మూవీ అది? ఓ అదా, పులిమాట్. అదేం సినిమారా? మలయాళంలో కొత్త సినిమా వచ్చిందా నా, పులిమాట్. మలయాళంలో? రేయ్, అది కదరా, పులిమడా. మిషన్ నడుస్తుందేంట్రా? మిషన్ తప్పు చూపిస్తుందేంటి? పులి ఉంటుంది. రేయ్, ఇదంతా కాదురా. పొద్దు నువ్వు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమేం చేస్తావో పిన్ టు పిన్ చెప్పి స్పీడ్గా. రోల్ అవుతుందన్నా? రోల్ అయినా పర్లేదు, చెప్పు. దవడ వాచిపోయింది. పొద్దున్నే లేస్తా, అమ్మకు సోపేసి పాకెట్ మనీ తీసుకుంటా. అవి ఎలాగో సరిపోవు కదా. అమ్మ పోపు డబ్బులో దాచినాయి, చీర కింద దాచినాయి, బీరువాలో దాచిన డబ్బులు తీసుకొని కాలేజ్కి బయలుదేరుతా. ఫస్ట్ పీరియడ్ రోడ్ కాలేజ్కి వెళ్తారా? నేను నా ఫ్రెండ్స్ క్యాంటీన్లో కూర్చొని చాయ్ సిగరెట్ తాగుతూ వచ్చిపోయే పోర్లను గెలుకుతూ
ఆఫ్టర్నూన్ అవుతుంది. ఆఫ్టర్నూన్ అవడానికి కాలేజ్కి వెళ్తాడా? బంక్ కొట్టి ఫ్రెండ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పబ్జీ ఆడుతూ తలా ఇంత వేసుకొని ఒక ఫుల్లో 2 ఫుల్లో కొనుక్కొని ఫుల్గా తాగేసి నైట్ డిన్నర్ టైంకి ఇంటికి వచ్చి ఫుల్గా తిని అలా బెడ్ మీద పడుకొని ఫోన్లో ఇన్స్టా స్నాప్ ఓపెన్ చేసి పోర్లకు పులిహోర కలుపుతూ అలా పడుకుండిపోతా. ఇది నా డైలీ రొటీన్. థీఫ్ మై సన్, కాలేజీకి వెళ్ళి చదువు తప్ప మిగతా యాక్టివిటీస్ అన్ని చేస్తున్నావు కదరా. ఇలా అయితే ఎలా బాగుపడతావురా? రేపే మీ కాలేజీకి వస్తా, నీ అంతూ చూస్తా. అమ్మో, ఇప్పటిదాకా నువ్వు చెప్పిన సొంత విన్నాక నా మైండ్లో క్వశ్చన్ రన్ అవుతుందిరా. నేను ఇంతకన్నా ఆలోచిస్తున్నా. అమ్మో, ఇప్పుడు ఏం అడుగుతాడో ఏంటో. రై, ఆర్ యు వర్జిన్? నో నో, ఇలాంటి క్వశ్చన్ వేస్తే ఆ మెషిన్ ఏంది, నేనే అరుస్తా. ఒక తండ్రిగా నువ్వు అలాంటి క్వశ్చన్లు అడిగినా, ఒక కొడుకుగా నేను చెప్పలేను నాన్న. నీకు దండం పెడతాను నాన్న. లై డిటెక్టర్ ఉంది కదా అని ఏది పడితే అది అడగకు నాన్న, ప్లీజ్. నువ్వు కొట్టినా పర్లేదు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? నైస్ క్వశ్చన్. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అబ్బా, రై, సరిగ్గా సమాధానం చెప్పు, లేకపోతే చంపేస్తా నిన్ను. అంటే చాలా డేస్ నుంచి మా జూనియర్కి పులిహోర కలుపుతుంటే రీసెంట్గానే ఓకే అయిందా అన్న. తనకి నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని కూడా తెలుసు. ఒరే కామపిశాచి, ఇంత పాపిష్టుడి నా కడుపులో ఎలా పుట్టావురా? నీ కడుపులో పుట్టలేనా అన్న, అమ్మ కడుపులో పుట్టా. మిషన్ బాగా పనిచేసింది. అవునరా, మొన్న మిడ్ నైట్ ఎవరు అమ్మాయిని డ్రాప్ చేసి అని చెప్పావు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా? తనే నాన్న, తనే. టస్ట్ మై సన్, ఇద్దరు అమ్మాయిలు కాకుండా కొత్తగా మళ్ళీ ఈ అమ్మాయి ఎవర్రా? చెప్తావా లేక బెడ్రూమ్ ఇవ్వమంటావా? చెప్పు, ఎవరా అమ్మాయి? ఎక్కడ పికప్ చేసుకున్నావు? ఎక్కడ డ్రాప్ చేసావు? అంటే నైట్ వర్షంలో ఇంటికి వస్తుంటే ఒక అమ్మాయి రోడ్డు మీద ఒంటరిగా నిల్చొని ఉంది. పాపమని లిఫ్ట్ ఇచ్చాను నాన్న. మిషన్ అరుస్తుంది అక్కడ. చేయి చూసావు కదా, చంపేస్తాను. అంటే ఫ్రెండ్స్తో సిట్టింగ్ అయిన తర్వాత కేపీహెచ్బి మెట్రో కింద చాలా బాగుంటుందంటే చూడ్డానికి వెళ్ళాం నాన్న. అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా నిల్చొని ఉంది. పాపమని లిఫ్ట్ ఇచ్చాను నాన్న. ఈయనేంటి ఇలా ఉన్నాడు? నాన్న, నాన్న, నాన్న. రై, మిషన్ ఆల్రెడీ అనేంత వరకు ఈ చెయ్యి దేనికి పనికి రాకుండా చేస్తాను. చెప్పు, నిజం చెప్పు. అంటే డబ్బులు ఎక్కువ అడిగిందని మళ్ళీ మెట్రో స్టేషన్ కింద దింపేశాను నాన్న. ఆ తర్వాత ఇంకేం చేయలేదు నాన్న, ఇంకేం చేయలేదు. అగో ఆల్రెడీ అంటుంది. రై, ఎంత కాసేపు పక్కన పెట్టు. మన పక్కెట్టి కుర్రాలని చెప్పి ఛానల్ ఓపెన్ చేశారంట. వ్యూవర్షిప్ ఎలా ఉంది? మొన్నే ఒక వీడియోకి 1 మిలియన్ వచ్చింది. చూసారు కదండి, ఇలాంటి వ్యూవర్స్ చాలా మంది. వీడియో అయిపోయింది, ఇది సబ్స్క్రైబ్ నోట్. ఓ షేట్, మర్చిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో కూడా ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి వీడియో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు పక్కింటి కుర్రాళ్ళు. అవునరా, ఇంకో క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. నానా నీకో దండం నానా, నువ్వు నీ క్వశ్చన్లు. రేయ్, వీడియో బాగుందని అడిగాను రా. అది ఆడియన్స్ కమెంట్స్ లో చెప్తారు.